ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్కెడ్యూల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల మార్చి 20న ఎన్నికలు అదే రోజు ఫలితాలు 5 స్థానాలకు జరగనున్న ఎన్నికలు. అయితే ఇందులో ఈ ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉందో దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహకులు పెద్దగానే ఉన్నారు. ఇప్పుడు ఒకటి అద్దంకి దయాకర్, ఆయన చాలా ఆశ పెట్టుకున్నాడు ఈ ఎమ్మెల్సీ పదవి మీద చాలా ఆశ పెట్టుకున్నాడు. మరి ఈసారికైనా ఆయన కళ నెరవేరదా? ఆయన టికెట్ త్యాగం చేసిండు. తర్వాత 2-3 ఎంపీ ఎన్నికల టికెట్ త్యాగం చేసి రకరకాలుగా త్యాగాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇంకా అధికార ప్రతినిధిగానే కొనసాగుతా ఉన్నాడు ఆయన. సో ఆ అధికార ప్రతినిధి కొనసాగుకుంటా ఇప్పుడు మొన్న మాట్లాడాడు రీసెంట్గా, నేను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి అద్దంకి దయాకర్ మాట్లాడాడు. మరి ఆయనకి ఈసారన్నా ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఏదో కారణం చేత పక్కన పెడతారా? ఈయనకి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకుంటుంది ఎవరు తెలుసా? కోమటిరెడ్డి, మన జ్యూస్ మంత్రి గారు. ఎందుకంటే అప్పుడు ఉంటావా ఇది అన్నాడు కదా అప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు అప్పుడు. సో కాబట్టి రేవంత్ రెడ్డితో అనిపించిండు, రేవంత్ రెడ్డి మంచుకున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచుకున్నాడు, మధ్యలో మాత్రం ఒక దళిత నాయకుడు ఆగమైపోయిండు. ఇదొక ట్రయాంగిల్ డ్రామా అన్నమాట ఇది. సో ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఎమ్మెల్సీ సీటుని ఎమ్మెల్యేల కోటాలో. ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా చేస్తున్నాడు, సామ రామ్మోహన్ రెడ్డి యువ నాయకుడు. ఈయన కూడా టికెటే ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంచెం గట్టిగా వాయిస్ వినిపించుకొని వస్తున్నాడు డిబేట్లలో కానీ అక్కడ ఇక్కడ. సో కాబట్టి నాకు ఎమ్మెల్సీ టికెట్ కావాలి అని చెప్పేసి ఆయన ఆశిస్తున్నాడు. అధిష్టానం కూడా కొంత ఇలాంటి యువకులకు ఎమ్మెల్సీ ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కాబట్టి సామ రామ్మోహన్ కూడా ఈ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే ఆయనకు మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సంథింగ్ ఏదో ఇచ్చారు మీడియాకు సంబంధించింది. దాంతోపాటు ఇప్పుడు ఈయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే బల్మూరు వెంకట్ను చూసినాం మనం. బల్మూరు వెంకట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే ఆయనకు మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈయనకు కూడా ఒక ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుంది అనేది. సో మరి ఈయనకి ఇస్తే మాత్రము కొంత అంటే సీనియర్ల నుంచి మరి ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది. కానీ అధిష్టానం కానీ రాహుల్ గాంధీ కానీ కొంత యంగ్స్టర్కి మనము ఎంకరేజ్ చేయాలి, యంగ్స్టర్స్కి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి ఈ రామ్మోహన్ రెడ్డి ఎవరితో సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈయన కంప్లీట్గా ఫక్తు రేవంత్ రెడ్డి మనిషి. సరే ఫస్ట్ నుంచి ఎన్ఎస్యూలో పనిచేసిండు, విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిండు, అంతా బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు మాత్రము రేవంత్ కోటర్లో ఉన్నారు. మరి రేవంత్ కోటరీకి ఏ మాత్రం ప్రియారిటీస్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా వీళ్ళు మాత్రం రేస్లో ఉన్నట్టు, అద్దంకి దయాకర్ అన్న ఈయన వీళ్ళందరూ రేస్లో ఉన్నారు. చూడాలి ఇంకేం జరగబోతున్నాం. అటు బీఆర్ఎస్ పార్టీ మరి ఎవరు నిలబెడుతుందా? ఇప్పుడు ఇందులో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి అటు పోయిన వాళ్ళు వీళ్ళు ఎవరికి ఓటేస్తారు, వీళ్ళు ఆ లోపు వీళ్ళకి పదవులు ఉంటాయా పోతాయా ఏంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మారింది. ఏం జరగబోతుంది అనేది. సో చూడాలి ఏమవుతుంది అనేది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోటి ఇంకా కొంత ఏమంటారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే వచ్చేటట్టు కనపడతా ఉంది. ఇంకా దాంతోపాటు ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఈ సుప్రీంకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి వాళ్ళు, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో రానున్నది. ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ చేపట్టనున్న జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఉత్కంఠ, గత విచారణలోనే అనర్హత వేటుకు ఎంత సమయం పడుతుందని స్పీకర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ఇక వీళ్ళ పదవులు ఉంటాయా పోతాయా, ఇవాళ నాకు తెలిసి ఆ రీజనబుల్ టైం అంటే ఏంటిది, ఆ రీజనబుల్ టైంను మేము డిసైడ్ చేస్తాము, ఆ టైం ఎంతో మేము డిసైడ్ చేస్తాం, మీరు వాదనలు వినిపించండి అని చెప్పేసి మొన్న 18 కాకుండా అంతకుముందు మంగళవారం జరిగినటువంటి విచారణలో చెప్పారు. అయితే మొన్న లాస్ట్ టైం 18 తారీఖు నాడు కేసు విచారణకు రావాల్సి ఉండే, కానీ అది రాలేదు. ఎందుకంటే ఒక ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం బెంచ్లో ఈయన సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి, ఎవరు జస్టిస్ గవాయి. సో కాబట్టి ఆయన అక్కడ వెళ్ళిండు జడ్జి గారు. సో ఇప్పుడు ఇవాళ అది విచారణకు వస్తూ ఉన్నది. అది విచారణకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలబోతా ఉన్నది. ఈయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈయన దానం నాగేందరు, ఈయన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఈయన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. సో ఈయన పటాన్చెరు ఎమ్మెల్యే
గూడెం మహిపాల్ రెడ్డి, ఈయన చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య, ఈయన రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఈయన జగిత్యాల ఎమ్మెల్యే ఆయన పేరు ఏంది మన సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్. సో ఈయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఈ మన అరకెపూడి గాంధీ. సో ఈయన నిజామాబాద్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. సో వీళ్ళ పదవులు పోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. వీళ్ళలో కూడా ప్రధానంగా దానం నాగేందర్ పదవి పోతుంది మస్ట్గా, కడియం శ్రీహరి పదవులు అయితే మస్ట్గా వెళ్ళిపోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. దాంతోపాటు అందరి మీద కూడా ఇప్పుడు విచారణ వేసింది కాబట్టి సో మరి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉన్నది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు బయట. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు, ఎక్కడ పార్టిసిపేట్ చేస్తే మన మీద వేటు పడుతుందో అని చెప్పేసి. నిన్న ముఖ్యమంత్రి కూడా వీళ్ళ అంశం గురించి మాట్లాడిండు. ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి తెలంగాణలో ఆయన మాట్లాడుతూ, అంటే సుప్రీంకోర్టు ఒక వైపు ఏమో చాలా సీరియస్గా ఉన్నది, ఆయన ముఖ్యమంత్రి గారేమో ఇంకొక తిరిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు, సుప్రీంకోర్టు ఏమో ఏది ఏమైనా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే, స్పీకర్ వేటేయాల్సిందని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్గా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారు నిజామాబాద్లో మాట్లాడుకుంటా అసలు ఎట్లా జరుగుతాయి ఉప ఎన్నికలు, 2000 నుంచి 2023 దాకా జరిగినాయా, ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు, జరిగినాయా అని చెప్పేసి ఆయన అది చేశారు. కానీ రేవంత్ రెడ్డికి తెలివి ఉందా లేదో అది అర్థం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా రాలేదు, మూకుమ్మడిగా ఏదైతే ఈ సిఎల్పిని విలీనం చేసిరు. ఇదే బీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఫిరాయింపు కదా, అది మొత్తం ఉన్న పలంగా అందరు గుంపుకే వచ్చేసి ఇలా విలీనం చేశారు. టీడీపీని కూడా అంతే, ఇదే బీఆర్ఎస్ పార్టీలా టీడీపీని మొత్తం ఎల్పీని తీసుకుపోయి ఇందులో విలీనం చేశారు. కాబట్టి అలా అక్కడ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశమే లేదు. మెజారిటీగా అందులో ఉన్నటువంటి 1/3 వాళ్ళు మాత్రం మిగిలిపోయి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, ఇళ్ళకి వచ్చారు. కాబట్టి ఆ మెజారిటీ సభ్యులు అందరూ వచ్చారు కాబట్టి అప్పుడు ఎల్పీలు విలీనం అయిపోయినాయి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి అప్పుడు ఉప ఎన్నికలకు అవకాశం లేదు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. దానికి తోడు అప్పటికి ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు లేదు, సుప్రీంకోర్టులో ఈ విచారణ రాలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా అంటే రేవంత్ రెడ్డి తెలుసు, కానీ బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 2014 నుంచి 2023 దాకా ఎందుకు రాలేదు ఉప ఎన్నికలు, ఇప్పుడెట్ వస్తాయి, వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి సుప్రీంకోర్టుని ఈయన డీల్ చేస్తా ఉన్నాడా, సుప్రీంకోర్టుని వీళ్ళే చేస్తా ఉన్నారు అనేది అర్థం కానటువంటి అంశం. చూడాలి ఏం జరగబోతుంది. ఇలా అయితే మరి సుప్రీంకోర్టు నాకు తెలిసి ఇవాళ కూడా పూర్తి స్థాయిలో వాదన జరగకపోవచ్చు. ఇవాళ ఇంకా ఇప్పటిదాకా స్పీకర్ తరఫు న్యాయవాది ఇంకా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదు. సో ఇదైతే ఇలా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ, దానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇలా సుప్రీంకోర్టు నడవనుంది. చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఈ 10 మంది ఎమ్మెల్యేల మెడలో మాత్రం కత్తి అయితే వేలాడుతూ ఉన్నది.